హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పే విషయం మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మీకు క్లారిటీగా అర్థమైద్ది. మీ సరౌండింగ్ ఏరియాలో ఒక పెద్దగా ఏపుగా ఎదిగిన చెట్టును చూడండి. ఆ చెట్టు పక్కన ఇంకో చెట్టు ఇది పెద్దగా పెరగలేదు, విస్తరించలేదు. ఆ చెట్టు ఎప్పుడూ పెద్దగా ఉంటది. దాని కింద ఉన్నటువంటి చెట్లు ఎప్పుడూ చిన్నగానే ఉంటాయి. ఈ చెట్టు పెరిగిపోతానే ఉంటది. దాని కింద ఉన్న చెట్లు మాత్రం అసలు ఎప్పటికీ పెరగవు. అలానే ఉంటాయి. కొంచెం పెరుగుతా ఉంటాయి. కొంచెం పెరిగి వాటి ఎదుగుదల ఆగిపోద్ది. సో, ఈ సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. వారి కింద ఉన్నటువంటి వ్యక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో, వారి కింద ఎంతకాలం ఉన్నా సరే అలా చిన్న చెట్లులాగానే మిలిగిపోతారు తప్ప ఆ పెద్ద చెట్టు అంత ఎత్తుకి ఎదగలేరు. సో, మీరు స్వతంత్రంగా పెద్దగా ఎదగాలనుకుంటే ఫస్ట్ ఆ చెట్టు నీడ నుంచి, ఆ చెట్టు సరౌండింగ్ గాలి నుంచి, ఆ చెట్టు ఉన్న అట్మాస్ఫియర్ దగ్గర నుంచి మీరు పక్కకొస్తేనే మీరు కూడా స్వతంత్రంగా ఎదగలుగుతారు. కానీ ఆ చెట్టు నీడలో ఉన్నంత కాలం మీరు ఎప్పటికీ ఎదగలేరు. ఎందుకంటే ఆ చెట్టు ఏపుగా ఉండటం వల్ల సూర్యరశ్మి మీకు సరిగ్గా తగలదు. మీలో కిరణజన్య సమయోగం సరిగ్గా జరగదు. అదేవిధంగా మీ యొక్క ఎదుగుదలకి ఎప్పుడు ఆటంకంగానే ఉంటుంది. మీకు రావాల్సినటువంటి నీరుని కూడా ఆ పెద్ద చెట్టు అయి పీల్చుకొని ఎదుగుతూ ఉంటుంది. సో, ఈ విధంగా మీకు ఎప్పుడు ఎదుగుదల ఉండదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది.